భారత స్టార్ రెజ్లర్ 31 ఏళ్ల వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన చేశారు. తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. మళ్లీ రెజ్లింగ్ రింగ్ లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. 2028లో లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో పోటీ పడేందుకు తాను రెడీ అని ప్రకటించారు. ఒలింపిక్ కలను సాకారం చేసుకునేందుకే తాను తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో త్రుటిలో వినేష్ ఫోగట్ కు పతకం చేజారిన సంగతి తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ తో మీ కెరీర్ ముగిసిపోయిందా అనే ప్రశ్నను నేను చాలా మంది నుంచి ఎదుర్కొన్నా. నిజానికి కొన్ని నెలలుగా ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. అందుకే రెజ్లింగ్ మ్యాట్ నుంచి, ఒత్తిడి నుంచి, అంచనాల నుంచి, చివరికి నా సొంత ఆశయాల నుంచి కూడా దూరంగా ఉన్నా. కానీ ఇప్పుడు అలా లేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నా. ఎత్తు పల్లాలను అర్థం చేసుకునేందుకు కొంత సమయం తీసుకున్నా అని వినేష్ ఫోగట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నేను ఇప్పటికీ రెజ్లింగ్ను ప్రేమిస్తున్నా. మ్యాట్ పై బరిలోకి దిగాలని అనుకుంటున్నా. నాలో ఇంకా ఫైర్ ఉంది. క్రమశిక్షణ, దినచర్య, పోరాటం అనేవి నా స్వభావంలోనే ఉన్నాయి. నా జీవితంలో రెజ్లింగ్ మ్యాట్ ఒక భాగం. అందుకే మళ్ళీ వస్తున్నా. 2028 లాస్ ఏంజలీస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నా అని వినేష్ ఫోగట్ పేర్కొన్నారు.